వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు బ్లాగ్ దేని గురించి అనుకుంటున్నారా? రండి. దీస్ ఆర్ మై 3 bags. ఏం బ్యాగ్స్? 23 kgs ఇటు, ఇది 7 kgs. సో ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది ఇంటర్నేషనల్ ట్రావెల్ గురించి. ఎస్, మీరు విన్నది కరెక్ట్. ఇంటర్నేషనల్ ట్రావెల్ కోసం ఎలాంటి ప్యాకింగ్ చేయాలో ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. సో ప్యాకింగ్కి కావాల్సిన ఐటమ్స్ని ఒక 6 కేటగిరీస్గా డివైడ్ చేస్తే ఫస్ట్ థింగ్ వచ్చేసి క్లోదింగ్ వస్తుంది, సెకండ్ ఫుట్వేర్, థర్డ్ కిచెన్ ఐటమ్స్, తర్వాత గ్రాసరీస్, నెక్స్ట్ పర్సనల్ అండ్ మిసలేనియస్. సో లెట్ us go by category wise. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి క్లోదింగ్. క్లోదింగ్ నేను చెప్పినట్టు మీకు కెనడా అనగానే యూజువల్గా ఇట్స్ అ కూల్ ప్లేస్, కూల్ వెదర్, అట్లాంటి ఎన్వైర్న్మెంట్లో ఓన్లీ మనం థర్మల్స్ ఇట్లా వామ్ వింటర్ వేర్ తీసుకోవాలి అనేది ఒక పెద్ద మెథడ్. నో, మనము సమ్మర్ వేర్, డైలీ రెగ్యులర్ వేర్, ఆ నైట్ డ్రెస్సెస్ ఇంక్లూడింగ్ షార్ట్స్ తీసుకెళ్లాల్సి వస్తుంది. టు బీ ఫ్రాంక్, నేను క్యారీ చేసేది లిటరల్లీ ఒక 20 pairs అండి. దట్స్ ఇట్. దిస్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. మీకు నార్మల్గా బేసిక్లీ కావాల్సింది ఒక 10 t-shirts, మేబీ ఒక 2 to 3 pairs ఆఫ్ ఫార్మల్స్ అంటే జస్ట్ ఇంటర్వ్యూ పర్పస్కి అవసరం వస్తుంది. సో 2 pairs నాకు తెలిసి ఫైన్ అండి. అండ్ ఒక 6 to 7 pairs ఆఫ్ జీన్స్ అండ్ నైట్ వేర్ మీకు ఇంట్లోనే ఉంటారు కాబట్టి యూ కెన్ టేక్ ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ విష్, లైక్ డైలీ షార్ట్స్ ఇలాంటివి ఏది తీసుకున్నా నో ప్రాబ్లం అండి. అదొక 10 pairs అంటే బెస్ట్. అండ్ మీకు మెయిన్ థింగ్ ఒకటి ఉంటుందండి, దట్ ఈస్ థర్మల్స్. థర్మల్ అనేది ఒక 1 pair or 2 pair ఉంటే మోర్ దెన్ ఎనఫ్. థర్మల్ అంటే మనం లోపల వేసుకొని బయట బట్టలు వేసుకుంటాం, ఎందుకంటే టు కీప్ ఇట్ వార్మ్, ఆ వార్మ్త్ అనేది ఇస్తుంది. అది 1 pair అంటే అసలుకి ఎనఫ్. మనం ఎందుకంటే రూమ్లో ఆల్రెడీ మనకు హీటర్స్ ఉంటాయి, మనం ఎక్కువ అది వాడము. అవసరం ఉన్నప్పుడు ఇది వేసుకుంటాం. సంహౌ బయట జాకెట్స్ వేసుకొని వెళ్తాం కాబట్టి ఇది అవసరం లేదు మనకి. అండ్ దీంట్లోకి వచ్చేసి మనకి నేను పెట్టుకుని ఒక బ్లాంకెట్ అండి. మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్తే బెస్ట్, లేదు అక్కడికి వెళ్ళాక టైం ఉంది అంటే దెన్ యూ కెన్ బై ఇట్ ఫ్రమ్ దేర్ ఇట్ సెల్ఫ్. ఐ సజెస్ట్ యూ అక్కడ నుంచి కొంటేనే బెస్ట్, ఎందుకంటే అక్కడ ఉన్న టెంపరేచర్కి అక్కడ కరెక్ట్గా దొరుకుతాయి అనమాట మనకి కంఫర్టర్స్ అనేది. నేను ఇక్కడ నార్మల్ ఒక బ్లాంకెట్ తీసుకున్నాను, సింగిల్ పర్సన్ యూస్ చేసుకునే టైప్ అంత బ్లాంకెట్ తీసుకున్నాను. నెక్స్ట్ జీన్స్, టీ-షర్ట్స్ అండ్ లాంజరీకి వచ్చేసరికి లెట్ ఇట్ బి గర్ల్స్ ఆర్ బాయ్స్ ఎనీవన్ 10 pairs కంపల్సరీ. నేను విన్నంత వరకు అక్కడ ఇన్నర్స్ ఆర్ లాంజరీ ఈ అన్నీ ఒక క్వాలిటీ బ్రాండ్ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ లెవెల్ నాట్ అఫోర్డబుల్, మనం అంత రేట్ పెట్టలేము. సో బెటర్ ఇక్కడ నుంచి ఒక 10 pairs తీసుకెళ్ళండి, ఎందుకంటే సంహౌ మనం ఉతుక్కోము రెగ్యులర్గా. సో లాండ్రీకి ఇవ్వాల్సి వస్తుంది 1 week ఒకసారి. సో ఒక 10 pairs కంపల్సరీ. అండ్ ఆల్సో జాకెట్స్ గురించి అంటారా, అక్కడికి వెళ్ళాకనే తీసుకోవాలి. బట్ టు బీ ఆన్ అ సేఫర్ సైడ్, మీరు ఒక నార్మల్ రెగ్యులర్ జాకెట్ అండ్ పైన నుంచి వేసుకునే బ్లేజర్ కైండ్ ఆఫ్ ఎనీ ఓవర్ సైజ్డ్ హుడీ, కోట్ ఇట్లాంటిది ఒకటి తీసుకెళ్ళండి. సో దట్ వుడ్ బి మోర్ దెన్ ఎనఫ్. మీరు తీసుకెళ్ళాల్సిన బట్టలతో అన్నీ కలిపితే ఒక 20 pairs వస్తాయండి అంతే. ఈ 2 packs చూసారా, ఈ 2 packsలో ఫుల్ అయిపోయింది నా బట్టలు. దట్స్ ఆల్ అబౌట్ క్లోదింగ్. సో సెకండ్ కేటగిరీ ఫుట్వేర్. నేను 4 pairs తీసుకుంటున్నానండి. 4 includes ఒక డైలీ వేర్, హౌస్ హోల్డ్కి ఇంట్లో వేసుకోవడానికి. సెకండ్ ఒక ఇండియన్ నార్మల్ ఉండాలి కాబట్టి నేను ఒకటి తీసుకుంటున్నాను. అండ్ వేసుకొని వెళ్ళేటప్పుడు కంపల్సరీ షూస్ వేసుకొని వెళ్ళాలండి, స్పోర్ట్స్ షూస్. కొంచెం హీల్ అనేది ఎక్కువ థిక్గా ఉంటే అది మీకు కంఫర్టబుల్గా ఉంటుంది వాకింగ్కి, ఎందుకంటే చాలా ఎక్కువ నడవాలి అక్కడ. అండ్ ఆల్సో ఒక నార్మల్ స్పోర్ట్స్ షూ తీసుకెళ్తే చాలండి. అక్కడికి వెళ్ళాక సంహౌ మీరు ఒక వింటర్ బూట్స్ తీసుకోవాల్సిందే. వన్ మోర్ థింగ్, మీరు కంపల్సరీగా ఇది క్యారీ చేయాల్సిందే, ఇదా బెడ్షీట్స్. ఎస్ అండి, అక్కడ బెడ్షీట్స్ అనేది మనం అఫోర్డబుల్ కాదు. సో ఒక 2 pairs ఆఫ్ బెడ్షీట్స్ తీసుకున్నాను, 2 pillow covers తీసుకున్నాను, and as I said 1 blanket and 2 towels తీసుకున్నాను, 2 towels and 2 handkerchiefs.
ఎస్, థర్డ్ కేటగిరీ వచ్చేసి కిచెన్ ఐటమ్స్. కిచెన్ ఐటమ్స్ అంటే చూడండి, 1 వాటర్ బాటిల్, ప్రెషర్ కుక్కర్. ప్రెషర్ కుక్కర్ అంటే కంపల్సరీగా తీసుకోవాలండి, ఎందుకంటే మీ పని చాలా ఈజీగా అవుతుంది. అండ్ ఆల్సో మీరు ప్రెషర్ కుక్కర్ తీసుకునే ముందు మేక్ ష్యూర్ ఇట్ ఈస్ ఇండక్షన్ బేస్, బికాస్ అక్కడ గ్యాస్ స్టవ్స్ అన్నీ ఉండవు, యూ హ్యావ్ ఇండక్షన్స్ మోర్. సో ఎటువంటి యూటెన్సిల్స్ తీసుకున్నా మేక్ ష్యూర్ ఇట్ ఈస్ ఇండక్షన్ బేస్డ్. ఇది వచ్చేసి మన పర్సనల్ ఐటమ్స్. పర్సనల్ ఐటమ్స్ లైక్ బాడీ వాష్, బాడీ, నాట్ టు ఫర్గెట్ ఇది మన క్యాబిన్ బ్యాగేజ్. ఆ 2 చెక్-ఇన్ బ్యాగ్స్ గురించి చెప్పాను కదండి, 23 kgs ఈచ్ అండి. సో 46 kgs అక్కడ, ప్లస్ 7 kgs చెక్-ఇన్ బ్యాగ్. అంటే ఏంటంటే ఇది మనతోనే ఉంటుంది అనమాట. సో ఎంత తక్కువ వెయిట్ పెట్టుకుంటే మీకు అంత మూత తక్కువ అవుతుంది. దీంట్లో ఇప్పుడు ఎస్పెషల్లీ కోవిడ్ సీజన్ కాబట్టి మీకు కావాల్సిన బేసిక్ ఎసెన్షియల్స్ అన్ని దీంట్లో పెట్టుకోండి. నేనైతే 1 towel, 1 face towel, హ్యాండ్ నాప్కిన్స్, లాంజరీ, బికాస్ క్వారంటైన్ ఉండాలి కాబట్టి 3 daysకి సరిపడే నైట్ డ్రెస్సెస్, క్లోత్స్ పెట్టుకున్నాను. అండ్ సాక్స్ పెట్టుకున్నాను, బిస్కెట్స్, చాక్లెట్స్, ఎస్ ఎగ్జాక్ట్లీ ఇవి పెట్టుకున్నానండి. అండ్ ఆల్సో బాడీ లోషన్ పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిసిలేనియస్ ఐటమ్స్. మిసిలేనియస్ ఐటమ్స్ అంటే సమ్ పర్సనల్ థింగ్స్ అనమాట. మీకు ఇష్టం ఉంటే తీసుకెళ్ళొచ్చు, తీసుకెళ్ళొద్దు అట్లాంటివి, కానీ కంపల్సరీ తీసుకెళ్ళేటివి ఉన్నాయి. అదేంటంటే ఇదండి, ట్రావెల్ అడాప్టర్. ట్రావెల్ అడాప్టరే కాకుండా ఇది యూనివర్సల్ ట్రావెల్ అడాప్టర్ అండి. ఇది 2 కేటగిరీస్ ఉన్నాయి. మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇట్లాంటి ఏదన్నా సోషల్ వెబ్సైట్ దొరికిపోతుంది. బేసిక్ రేంజ్ 350-400 నుంచి వస్తుంది. బట్ నేనైతే గో ట్రిపుల్ది తీసుకున్నాను. ఇది వచ్చేసి 800 పట్టిందండి. సో యూకే, యూరోప్, యూఎస్ఏ, కెనడా ఇట్లాంటి కంట్రీస్ అన్నిట్లో ఇది వర్క్ అవుతుంది. ఇది ఏంటంటే అక్కడ ఎస్పెషల్లీ వేరే వేరే కంట్రీస్లో వేరే వేరే ప్లగ్స్ ఉంటాయి. సో మన చార్జర్స్, పవర్ బ్యాంక్స్ ఇట్లాంటివి ఛార్జ్ అవ్వవు. సో బెటర్ మీకు ఎయిర్పోర్ట్లో కానీ అక్కడికి వెళ్ళినాక మీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏది ఛార్జ్ చేసుకోవాలన్నా, ఏది వాడాలన్నా ఫస్ట్ థింగ్ పోర్ట్స్ మీకు ఇది ఒకటి కంపల్సరీ అండి. ఎస్, ఇలా డిఫరెంట్ పోర్ట్స్ ఉంటాయి. ఇండియాది కూడా ఉంటుంది. ఇది ఒక మ్యాండేట్ థింగ్ అండి, మీరు తీసుకెళ్లాల్సింది. దెన్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఒక పవర్ బ్యాంక్ కంపల్సరీ. అండ్ బ్రషెస్, టూత్పేస్ట్, బాడీ లోషన్, అండ్ ఇయర్ బడ్స్, సేఫ్టీ పిన్స్, క్లచెస్, రబ్బర్ బ్యాండ్స్, అండ్ మెన్స్కి అయితే వాచెస్, బ్రేస్లెట్స్, సాక్స్, టైస్, అండ్ ఒక బ్లేజర్ అలాంటివి తీసుకోండి. బికాస్ మీ కాలేజ్ ఆర్ మీ ఆఫీస్లో ఎనీ ఫార్మల్ ఈవెంట్స్ అయినప్పుడు యూ హ్యావ్ టు వేర్ దాట్. సో ఇవన్నీ మిస్లీనియస్ అండి. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఒక బ్యాగ్ తీసుకోండి. ఐదర్ లెట్ ఇట్ బి అ బ్యాక్ ప్యాక్ ఆర్ సైడ్ హ్యాండ్ బ్యాగ్. ఇది బోత్ వేస్గా వర్క్ అవుతుంది, సైడ్ బ్యాగ్ యాజ్ వెల్ as బ్యాక్ ప్యాక్. సో బెస్ట్ ఇది తీసుకున్నాను నేను, ఎందుకంటే ఎట్లా అంటే ఆ వేలో నేను క్యారీ చేసుకొని వెళ్ళొచ్చేది. ఎస్, అండ్ దీంట్లో మనకి మెయిన్గా కావాల్సింది ఇట్లాంటి బ్యాగ్స్ కావాలి మనకి. ప్రతిసారి ఇమిగ్రేషన్ దగ్గర ఆగి చెక్ చేస్తుంటే మనం అన్నీ ఓపెన్ చేయలేం కదండి. సో అందుకనే ఇలా ట్రాన్స్పరెంట్ బ్యాగ్ అనేది ఒకటి తీసుకెళ్ళండి. దీంట్లో నేనేం పెట్టుకున్నాను చూడండి. సన్ స్క్రీన్ కంపల్సరీ, లెట్ ఇట్ బి డే నైట్ ఏది ఉన్నా సన్ స్క్రీన్. నేను మళ్ళీ ఫౌండేషన్ ఎందుకు తీసుకెళ్ళాలి అనేసి సన్ స్క్రీన్ విత్ ఫౌండేషన్ ఉన్నది తీసుకున్నానండి. అండ్ మస్కరా, కాజల్, లిప్స్టిక్స్, కోమ్, ఎస్, సేఫ్టీ పిన్స్, క్లిప్స్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్కి ప్రతి దగ్గర మనం ఎక్కడైనా ప్యాక్ చేసుకొని ఉంటే వాళ్ళకి సౌండ్ వస్తుంది. ఎంత స్కాన్ అయినా కాకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేఫ్టీ పిన్స్ మెటల్, సో ఆపి చూస్తారు. బెటర్ ట్రాన్స్పరెంట్ బ్యాగ్లో ఉంటే దిల్ అండర్స్టాండ్ ఇట్ మోర్ ఈజీలీ అండ్ మీ ఇమిగ్రేషన్ చెక్ అనేది చాలా ఈజీగా అవుతుంది. సెకండ్ థింగ్ మీకు కావాల్సింది డాక్యుమెంట్స్ క్యారీ చేసుకోవడానికి. డాక్యుమెంట్స్ అనగానే మనం మన చెక్ ఇన్ బ్యాగ్లో వేసేసి పంపించలేము, మనతోని కూడా ఉంచుకోలేము మనం.
సో బెటర్ దానికోసం ఒక ఫైల్ తీసుకోండి. ఫైల్ మీకు హ్యాండీగా ఉండాలి, లైక్ హెవీ ఉన్న ఫైల్ తీసుకోకండి. ఎందుకంటే వెరెవర్ యూ గో, ఇప్పుడు ఒక 7-8 చెక్స్ ఉంటాయి. 7-8 చెక్స్ దగ్గర మీరు ప్రతిసారి బ్యాగ్ నుంచి తీసుకోలేరు. సో చేతిలో పట్టుకొని మీకు కావాల్సిన బేసిక్ ఐటమ్స్ లైక్ పాస్పోర్ట్, మెమోస్, ఆల్ దీస్ డాక్యుమెంట్స్, సర్టిఫికెట్స్, ఇట్లాంటి బేసిక్ థింగ్స్ అనేసి మీ చేతిలో పట్టుకోండి. చేతిలో ఒక ఈజీగా ఉండే హ్యాండిల్ చేయగలిగే ఒక డాక్యుమెంట్ క్యారియర్ ఒకటి తీసుకోండి. దాట్స్ ఇట్. సో ఎస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ట్రావెల్ సిరీస్. నేను వెళ్ళేది కెనడాకి. సో ఇవన్నీ అవసరమని నేను మీతో షేర్ చేసుకున్నాను. ఒక్కొక్కరికి ఏమేమి అవసరమో వేరేది ఉంటుంది, బట్ వాట్ ఐఎమ్ టేకింగ్ ఇట్స్ ద బేసిక్ వన్స్. ఎవరికి ప్రతి ఒక్కరికి ఇట్లాంటివి అవసరం వస్తుంది అనేసి నేను మీకు ఈ వీడియో చూపించాను. For more updates, please stay tuned to my channel. Thank you.